అంటే అడల్ట్స్ కూడా బులింగ్కి తోడ్పడతారు. ఎట్లా అంటే కొన్ని సార్లు మనం పేరు పెట్టి పిలుస్తాము, ఒరే పొట్టోడా లేదా చిన్నోడా లేదా అలాంటివి, అంటే తెలియకుండా వాడతాం మనము. అంటే ప్రేమతో కావచ్చు లేదా నార్మల్గా కావచ్చు, కానీ అది వాళ్ళని లేబుల్ చేసినట్టు అవుతుంది. అదే కాకుండా కొన్ని సార్లు మనము క్లాస్లో వాళ్ళ మీద గట్టిగా అరవచ్చు, మేబీ అల్లరి చేసినందుకో దేనికో, అది కూడా అంటే వర్బల్ బుల్లింగ్కి దారి తీయచ్చు. అట్లాగే మన పియర్ గ్రూప్లో పిల్లల్లో మనం ఫిజికల్ బుల్లింగ్ కూడా చూస్తాం. అదే కాకుండా మనం ఈ మధ్య కాలంలో మనం చూసే బుల్లింగ్ ఏంటంటే సైబర్ బుల్లింగ్ కూడా చూస్తున్నాం మనం. ఈ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ వాడడం ఎక్కువ అవడం వల్ల. సో స్కూల్స్లో మనం ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫిజికల్ కానీ లేకుంటే వర్బల్ కానీ లేకుంటే సైబర్ కానీ ఇలాంటి బుల్లింగ్స్ చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటివి చూసినప్పుడు అండ్ మనము యాజ్ అడల్ట్స్ కొంచెం మనము మైండ్ఫుల్గా ఉండాలన్నమాట. అంటే పిల్లలతో వ్యవహరించినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ సాధారణంగా ప్రేమతో కావచ్చు, వాళ్ళని బాగుపరచాలని కావచ్చు, మనము యూస్ చేసే భాష కానీ వాళ్ళని మనము పిలిచే విధానం కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటున్నారు. అది కూడా ఒక విధంగా వాళ్ళ మనసు మీద ప్రభావం చూపించవచ్చు. ఒకవేళ మనం కనుక బులియింగ్ మన స్కూల్స్లో చూస్తే ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఇష్యూని మనం ఇమీడియట్గా చాలా సీరియస్గా, లేదా ఆ పిల్లవాడిని కానీ ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ లేబుల్ చేయకూడదు. ఎందుకంటే బులియింగ్ అనేది కూడా ఒకలాంటి సహజమైన కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ మనం దాన్ని అడ్రస్ చేయడానికి మనం ఏం చేయాలంటే వాళ్ళని మనము కాన్ఫిడెన్షియల్లోకి తీసుకోవాలి. అంటే ఏంటి, అందరికీ చెప్పి ప్రచారం చేయడం ఇలాంటివి చేయకూడదు. ఈ విషయం ఏదైతే ఉందో మన స్కూల్ దృష్టికి తీసుకెళ్ళాలి, హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి, తల్లిదండ్రులకు కూడా మనం చెప్పాలి. కానీ చెప్పే విధానం ఉంటుంది అండ్ కాన్ఫిడెన్షియల్గా చెప్పాలి. అంటే ఏంటి, అందరి మధ్యలో అనౌన్స్ చేయడము లేదా ఆ పిల్లవాడిని టార్గెట్ చేయడం లాంటివి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ బులియింగ్ చేసే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతనే కాకుండా చేయబడ్డవారు చేసేవారు ఇద్దరిని కూడా మనము కౌన్సిలింగ్కి, వీలైతే కౌన్సిలింగ్కి రెఫర్ చేయాలి. అండ్ అదే కాకుండా టీచర్స్ కూడా మంచి ట్రస్టెడ్ అడల్ట్ అయ్యి కౌన్సిలింగ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం. కాకపోతే ఎంతవరకు మనం చేయాలో అంతవరకు మాత్రమే చేయొచ్చు. అండ్ ఎవరైతే బులియింగ్ చేయబడతారో పిల్లలు, వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా ఉండి అప్రోచబుల్గా ఉండేటట్టు మనం ఉండాలన్నమాట.